వాళ్ళు అడుగుతున్నారండి 60 రూపాయలు. 60 రూపాయలు లెక్క. ఒక 150. మొత్తం ఎన్ని కాయలైనా 150. చిన్న 13 రూపాయలు అంటున్నారు. వాతావరణం బాగాలేదు సార్, వర్షం పడుతుంది కానీ చిన్న కాయలు ఒక రేటు ఉంటుంది. రెండు కాయలు అయితే 13 రూపాయలు వేస్తారు. ఎక్కువ రేట్లు అంటే వాళ్ళు చెప్తారు సార్. ఇరవై బయట మూడోది బయట చేస్తారండి. ఇవన్నీ ఒకసారి బేరం చేస్తారు. 15 కాయలు 20 కాయలు అన్నట్టు దాన్ని బట్టి ఉంటుంది. పళ్ళు కొన్ని కాయలు ఉన్నాయి సార్, కొన్ని లాభం రావచ్చు, కొన్ని నష్టం రావచ్చు. కాయ 100 రూపాయలు, 130, 150 అలా. మళ్ళీ ఉదయాన్నే తీసుకురావాలి. ఇందులో పళ్ళు కాయలు ఉన్నాకే సెట్ మీకు తీసుకొస్తాను. ఒక సెట్ లో వచ్చే దిగుబడి సార్ నాకు మరి ఎంతో కొంత అన్నిటికైనా ఇవ్వండి. పైనాపిల్ కూడా కోట్లు పైనాపిల్ చూడండి ఎంత అడుగుతున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ వాస్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మన్యం జిల్లాలో అతిపెద్ద సంత సీతంపేట సంత. ఆ సంతలో ఉన్నామండి ఈరోజు. ఆ సంతలో రిజల్ ఇక్కడికి ఏమేమి వస్తువులు తెచ్చి అమ్ముతారు అసలు చూద్దామా. మరి అందుకే వీళ్ళకి వెళ్ళిపోదామా. పనస ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఇవి? మండ నుంచి తీసుకొచ్చారా? ఎప్పుడు కోసారు ఇవి? నిన్న కోసారా? ఇవి సంతకి తీసుకొచ్చారా? సంతకి ఒక్కొక్కటి ఎలా పడుతుంది అమ్మ రేటు? కాయ బట్టి అంటే ఇంత రేటు ఉండదు. ఎంత రేటుకి అమ్ముతున్నారు ఇక్కడ సంతకి వచ్చి? సంతలో 100, 120 సైజు బట్టి. 100, 120 అమ్మితే మీకు లాభం వస్తుందా? లాభం అంటే మరి సంత కదా, మరి కొన్ని లాభం రావచ్చు, కొన్ని నష్టం రావచ్చు. కొన్ని దగ్గర లాభం వస్తుంది, కొన్ని దగ్గర నష్టం వస్తుంటుంది. అయితే లాస్ట్ వీక్ తెచ్చావు కదా, అప్పుడు మీకు లాభం వచ్చిందా? లాస్ట్ వీక్ అంటే లాస్ట్ ఇయర్ అయితే తెచ్చాము. పర్లేదు. కాయ 100 రూపాయలు, 130, 150 అలా. ఇప్పుడు ఇవి సైజుని బట్టి ఇవి ఆటోలో తీసుకొచ్చారు కదా, దానికి రెంట్ ఎలా తీసుకుంటారు? కాయలు లెక్క రెంటా లేకపోతే మొత్తమా? మొత్తం ఎంత ఒక 150. మొత్తం ఎన్ని కాయలైనా 150. అంటే దాని కాయలు బట్టి ఇప్పుడు ఒక ఎంత అంటే ఒక 15 కాయలు 20 కాయలు అన్నట్టు దాన్ని బట్టి ఉంటుంది. 200 కాయలు బట్టి 15 కాయలు దాటితే ఒక రేటు ఉంటుంది అనమాట. దానికి బుక్ చేసుకుని వస్తారు. అదే పైనాపిల్ బుక్ చేస్తే అంటే కాయకి రూపాయలు లెక్క ఆటో మీద వసూలు చేస్తారట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కాయ ఒకటి ఆటోలో ఇక్కడ తీసుకొస్తే సంతకి తీసుకొచ్చేటప్పుడు కాయకి రూపాయి రెంట్ తీసుకుంటాడట, ఆటో కూడా తీసుకుంటాడు. ఇవి అలా కాదు కదా, ఇవి 15 కాయలు దాటితే ఒక రేటు ఉంటుంది. ఆ రేటు ఇక్కడ బుక్ చేసుకొని ఆ డబ్బులు కట్టి తీసుకొస్తారు. ఇప్పుడు ఇది ఎప్పుడు కోసారు ఇవి? నిన్నను. మొత్తం అన్నీ నిన్ననే కోసారు. ఇవేం పనస అంటారు? ఇది టేస్ట్ ఉంటుంది, ఎక్కువ టేస్ట్ ఉంటుంది. దాంట్లో తనలు కూడా బాగుంటాయా? ఇవి పళ్ళ ఇప్పుడు కాయలు ఇవి? అవి ముగ్గిపోతాయా? మీరు ఎంత దూరం నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు? కిలోమీటర్న్నర తీసుకొచ్చి తిన్నారా? అయితే భోజనం ఏం చేశారా? ఏమి మరి ఆ కొండ నుంచి తెచ్చాము, మళ్ళీ ఉదయాన్నే తీసుకురావాలి. ఇది ఈరోజు సంత రేపా? అంటే రేపు సంత, కానీ యాక్చువల్గా ఆదివారం పూట కూడా సంత. ఆదివారం పూట సంత అవుతుంది. రేపు సోమవారం సంత సార్, ఆదివారం కూడా మాకు సంత ఉంటుంది. 2 రోజులు సంత ఇక్కడ. 2 రోజులు సంత అంటే ఈరోజు సంత అంటే మనం గిరిజనులకి పైనాపిల్ అనగా, అరటిగల్ అనగా, మనం అనేకమైన పండించిన పంటలకి తీసుకొస్తాం సార్. అంటే ఈ సంతకి తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఈ సీజన్ పంటలు ఏంటి ఈ సీజన్లో? ఈ సీజన్లకి పైనాపిల్ సార్, అదే సీజన్. తర్వాత సీతాఫలం ఇంకా లేదు సార్, అది దసరా నెలకి వస్తుంది. అది ఈ సీజన్లో ఈ రెండే ఉంటాయి. అయితే పంట అయిపోయినట్టు ఇంకొందా? ఉంటుంది. ఇంకో నెల వరకు ఉంటుందా? అంటే కొంచెం పైనాపిల్ సీజన్ తగ్గింది, కానీ కొన్ని చోట్ల ఉంటాయి, ఇంకొంటాయి. పైనాపిల్ కొంచెం తగ్గింది, సీజన్ తగ్గింది, కానీ కొన్ని చోట్ల ఉంటుంది. ఇది ఇప్పుడు కుసిమి సంత ఇక్కడ దగ్గర, ఆ సంతకు మీరు ఎప్పుడైనా తీసుకెళ్తారా? మేము ఆ సంతకు తీసుకెళ్ళాము సార్. మాకు
చేటంపేట సంత అంటే అన్ని శనివారం సంత అవుతుంది సార్ అక్కడ, కానీ మరి వెళ్ళరు. వెళ్ళము. మేము ఇక్కడ చేతంపేట అందుబాటులో సంత నుంచి దగ్గర నుంచి తీసుకొస్తాం సార్. శనివారం, సోమవారం, ఆదివారం, సోమవారం. ఇది మన్యం జిల్లాలో పెద్ద సంత ఇది. అయితే ఎప్పుడు సంవత్సరం పొడుగుని మీకు కొండ పంటలు ఏవైనా ఉంటాయా? ఉంటాయి సార్, సంవత్సరం పొడుగు ఉంటాయి. సంవత్సరం పొడుగు సంతకి వచ్చి అమ్ముతుంటారు. అల్లము, పసుపు, ఆ, బీడి, ఆ, తేంగలు, ఇవే పనస, కట్టి పనస, నేల పనసలు ఇలాగే ఉంటాయి సార్. ఉంటాయి. ఓకే. అంటే సంవత్సరం పొడుగు కూడా మీకు కొండ పంటలు ఉంటాయి. ఆ కొండ పంటలు అన్నమాట ఇక్కడ తెచ్చి మీరు అమ్ముతుంటారు అనమాట. అయితే ఇప్పుడు మీకు బేరం మీద ఇప్పుడు వస్తుందా మీకు? ఇప్పుడు రాలేదు. ఇంకా దళారులు రాలేదు. దళారులు వచ్చి కొంటారు. సరే, మీ పేరేం పేరు? రాజేష్. రాజేష్ అయితే ఈరోజు వచ్చారనమాట నాన్న మీరు. సరే సరే, ఇక్కడ అమ్మండి అయితే నేను తీసుకొస్తాను. ఇదిగోండి రాజేష్ అనే ఒక బాబు సంస్కారం తీసుకొచ్చారండి. ఇది రేట్లు, ఇది పండు అండి. ఇది కాయలు కొన్ని ఉన్నాయండి. అది పండు, ఈ కాయలు ఉంటాయి. ఒక సెట్లో వచ్చే దిగుబడి. ఇదండి ఒక సెట్కి వచ్చేవి పెట్టండి. ఒక సెట్కి తీసారనమాట. తీసి కొన్ని పళ్ళు ఉన్నాయి, కొన్ని కాయలు ఉన్నాయి. అవి కలిపి అమ్ముతారనమాట. ఇంకా వర్తకులు రాలేదండి. ఈ బాబు తీసుకొచ్చి ఇక్కడికి చూడండి బేరంకి రెడీగా ఉంచారండి. వాళ్ళు అంటే కాయలు వాళ్ళ ముందు రేటు మీరు చెప్తారా, వాళ్ళ ముందు అడుగుతారు నాన్న? అడుగుతారా? ఎంత లెక్క అడుగుతారు? తక్కువ రేట్లు అంటే వాళ్ళు చెప్తారు సార్. వాళ్ళు కానీ మనం దాన్ని గిట్టే ధరను బట్టి ఇస్తాం సార్. మీకు గిట్టుబాటు ధర అయితే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఒకవేళ ఉండిపోయిందా ఎప్పుడైనా ఈ వస్తువులు ఉండిపోతాయా? ఉండిపోదు సార్. నాకు మరి ఎంతో కొంత అమ్మేసైనా లాస్ట్ వరకు చూస్తారు. చూసి మీకంటూ ధర గిట్టుబాటు ధర లేనోడు తక్కువ రేటుకైనా అమ్మేస్తారు అనమాట. చూడండి ఇవన్నీ పోగులు కూడా ఉన్నాయండి. పనసకాయలు సీజన్ కదా ఉంది. ఇవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి. ఇదిగోండి పైనాపిల్ కూడా కోట్ల పైనాపిల్ చూడండి పోగులుగా ఉన్నాయండి ఇక్కడ. వర్తకులు చూడండి అవిగోండి కొనుక్కొని లెక్కెట్టుకొని వెళ్తున్నారండి. చూడండి ఇంత ఇవన్నీ పైనాపిల్ అన్నీ వచ్చారండి. రేటు అడుగుతున్నారండి. మొత్తం అడుగుతున్నారండి రేటు. ఇది పండు చూస్తున్నారండి. వర్తకులు వచ్చారండి కొంటారు. బేరం అవుతుందండి. ఎంత అడుగుతున్నారు అతను? బేరం అవుతుందండి. బయటికి తీసారండి. ఇరవై బయట మూడోది బయట తీస్తారండి. ఇవన్నీ ఒకసారి బేరం చేస్తారండి. అదొకటి 4 అండి. నేను చెప్తాను ఆశలు కట్టకూడదని దెంగించడం చివరికి తీసి దెంగించాను నేను ఎరుపు చేయడానికి. చెప్తున్నాను కదా తీసుకొని బాగుంది. నీకు చెప్తున్నాను లేదా ఎంతమందికి ఉన్న ఆటోకి తేడా లేదా? అడికి ఎంతకాయ కావాలో అంతకాయ ఎంచుకొని పట్టి దెంగొస్తున్నాడు. ఎంచలేదు, ఎంచడం అయితే వెనకట్లు మొత్తం ఇచ్చేసాము. బుర్ర పని చేయదు నీకు. చిన్నకాయలే ఈ పళ్ళన్నీ చెక్ చేస్తున్నాం. పళ్ళు అవి కాయలు అవి చూస్తున్నారండి. పళ్ళన్నీ ఒక సైడ్కి చేస్తున్నారండి. కాయలన్నీ ఒక సైడ్కి పెడుతున్నారండి. పళ్ళు
చూడండి కాయలేసి తోటలు వేస్తారండి పోగుల లెక్క. పనసకాయ పాటలు, పనసకాయ పాటలు, కాయ 120 లెక్కలండి. బేరం అవుతుందండి. రూపాయలు అంటున్నారు ఒక కాయ. అది మీకు గిట్టుబడి ధరనా? అనుకుంటే పర్లేదు. ఎవరా అయితే వారంకి అయితే 10 రూపాయలు, 12 రూపాయలు, 9 రూపాయలు కాయలు వెళ్ళింది. మరి ఇచ్చేసే ఇప్పుడు ఇచ్చేస్తారా లెక్కేసి? 13 ఎక్కువే కదా. ఏదైనా గిట్టుబడి ధర మొత్తానికి వచ్చింది. అంతే కిందటి వారం మీద ఈ వారం బాగుంది అంట. కిందటి వారం 10 రూపాయలు ఒక కాయ లెక్క ఇచ్చారు. వాతావరణం బాగాలేదు సార్. ఆ వారానికి వర్షం పడడం వల్ల మీకు తక్కువ రేట్ వచ్చింది ఇటు వారం. ఈ వారం పర్వాలేదు. అయితే ఎన్ని తెచ్చారు కాయలు? ఇవేనా మొత్తం? అదిగోండి ఈ పైనాపిల్ కాయలు తీసుకొచ్చారండి. కాయ 13 రూపాయలు లెక్క. సైజుని బట్టి అంత 110 కాయలు సార్. 110 కాయలు ఒకే రేటు వస్తాయా? సైజుని బట్టి అలా అడుగుతారా? అంటే పెద్ద కాయ అంటే 13 రూపాయలు అడుగుతారు సార్. కానీ చిన్న కాయలో ఒక రేటు ఉంటుంది. చిన్నకాయ తక్కువ రేటా? చిన్న కాయ అంటే దానికి అంటే 2 కాయలకి ఒక 13 రూపాయలు వేస్తారు సార్. ఒక కాయకి పెద్ద కాయకి 10 రూపాయలు వేస్తారు. చిన్న కాయలకి 2 కాయలు అయితే 13 రూపాయలు వేస్తారు. 2 కాయలు, చిన్నకాయలు 2 అయితే 13 రూపాయలు, పెద్ద కాయ ఒకటి అయితే 13 రూపాయలు. అలాగే ఇప్పుడు మీకు అప్పుడు గిట్టుబాటు వస్తుందా? సరేనా? అయితే మీరు వచ్చిన గిట్టుబాటు ధర రావడం మంచిది. 60 రూపాయలు అట. 60 రూపాయలు లెక్క. 60 రూపాయలు లెక్క అటండి. చూడండి కాయ సవకే కదా. పనసకాయ సవకే అండి. 60 రూపాయలు అటండి కాయ. 13 లెక్క. బేరమైందండి. చూడండి ఎక్కడ తీసుకెళ్ళని అడుగుతున్నానండి. అంటే ఇక్కడ గిరిజంతుల పాటలు ఇలాగ ఉంటాయండి. వాళ్ళ కొండ మీద కోసి తెచ్చి అమ్మి వాళ్ళ గిట్టుబడి ధర వచ్చేటంత వరకు వాళ్ళ పాటలన్నీ ఇలాగే ఉంటాయండి. ఇది పనసకాయ పాటలు అండి. అయిపోయిందా రేటు? 60 రూపాయలు లెక్క తీసుకెళ్తారట. రేట్ అయిపోయింది, లెక్కేసేస్తారు. ఇది 60 రూపాయలు అటండి. ధర అయిపోయిందండి. తీసుకెళ్ళి వాళ్ళకి అప్ చెప్పేస్తున్నారండి.